సో బట్ ఫస్ట్ తీసిన ఫిల్మ్ మద చాలా అవార్డ్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్? ఐ థింక్ 26 వచ్చాయండి. 26 అవార్డ్స్ వచ్చాయి. అంటే ఎంత పెద్ద మంచి గొప్ప సినిమా ఉంటుంది. సో ఆ సినిమా ఏంటి, కథాంశం ఏంటి అక్కడ? బేసిక్గా అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్లో, బట్ ఇట్స్ థ్రిల్లర్ థ్రిల్లర్. సో ఒక అమ్మాయి, నిషా అనే అమ్మాయి, షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ అ గై. సో అతను ఆమెని ఒక పిచ్చిదాన్లా క్రియేట్ చేసి ఒక మెంటల్ అసైలంలో హిల్ గెట్ హర్ అడ్మిటెడ్. బట్ ద ఫైనల్ ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి అంటే, ఈ అమ్మాయి వాలంటరీగా షీ గోస్ యాజ్ అన్ అండర్ కవర్ దిస్ థింగ్ టు ఎక్స్పోజ్ ద బ్యాడ్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద అసైలం. ఇప్పుడు అర్జెంట్గా ఈ సినిమా చూడాలంటే ఏం చేయాలి? ప్రైమ్లో ఉందండి, అమెజాన్ ప్రైమ్లో. మద వెంటనే ఇవాళ చూసేస్తున్నాను నేను. ఎలా మిస్ అయినో తెలియదు, థ్రిల్లర్లు అసలు మిస్ అవ్వను నేను. ఓకే. బట్ ఈ సినిమా మరి ఇలాంటి ఒక థీమ్ ఎలా వచ్చింది మీకు? అంటే ఏమన్నా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చూసారా, ఎక్కడైనా చదివారా, లేక? రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏం చూడలేదు, బట్ నేను చాలా, అంటే నాకు స్టోరీస్ రాయడం అదంతా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఐ యూస్ టు రీసెర్చ్ అలాట్. అంటే నాకు అందులో నచ్చింది కొన్ని స్పై, అంటే విమెన్ హూ వేర్ స్పై, ఆ వరల్డ్ వార్ టైంలో దీంట్లో లాట్ ఆఫ్ ఫీమేల్ స్పైస్ గురించి చదివాను అనమాట. సో నేను చేసుకోగలిగే లిమిటెడ్ బడ్జెట్లో విత్ లిమిటెడ్ యాక్టర్స్ అండ్ లిమిటెడ్ రిసోర్సెస్లో ఐ వాంటెడ్ టు రైట్ సంథింగ్. సో ఇది బేసిక్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకొని స్టార్ట్ చేశాను. సో అది అలా రాస్తూ ఉన్న ప్రాసెస్లో నా టీం అందరూ ఒక దగ్గరకు వస్తున్న ప్రాసెస్లో ఇట్ గ్రీవ్ ఇంటూ అ ఫీచర్.